హలో. సో, నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, సిద్ర ప్రాజెక్ట్‌లో ఎవరెవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సిద్ర ప్రాజెక్ట్ వాళ్ళు ఓన్ ఎక్స్‌చేంజ్ తీసుకురాబోతున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద సిద్ర ఎస్‌డిఏ కాయిన్‌ని మనం స్టేకింగ్ అయితే పెట్టుకోవచ్చనమాట. గోల్డ్ మీద అండ్ సిల్వర్ మీద ఇది ఒక ఫ్యూచర్ యాడ్ చేయబోతున్నారు త్వరలో మనకు. సో, సిద్ర ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లిస్టింగ్ ప్రైస్ సిద్ర ఎస్‌డిఏ కాయిన్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు $1/2 లిస్టింగ్ చేస్తామంటున్నారనమాట. సో, ఇంతకుముందు కూడా నేను చెప్పాను $1/2 సిద్ర కాయిన్ ప్రైస్ అనేది లిస్టింగ్ కాబోతుంది అని. సో, అక్కడి నుంచి మనకు $4కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సో రీసెంట్లీ మనకు 120 మిలియన్ కాయిన్స్ అనేవి బర్నింగ్ చేశారనమాట. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 4.8 బిలియన్ మాత్రమే అనమాట. చాలా తక్కువ మార్కెట్ క్యాప్‌తో మార్కెట్‌లోకి ఈ సిద్రా ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ కాబోతుంది. సో అందుకని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఎవరైతే సిద్రా కాయిన్ ప్రాజెక్ట్‌లో మైన్ చేస్తున్నారో 500 కాయిన్ గానీ, ఒక 1000 కాయిన్స్ కానీ మీరు కొనిపెట్టుకోండి. ఈరోజు మార్కెట్ రేట్ వచ్చేసి సిద్రా కాయిన్ రేట్ వచ్చేసి రూ. 6 అనమాట. ఎవరైనా కొనాలి అనుకుంటే గనక సో కొని పెట్టేసేయండి. సో ఎందుకంటే ఇక్కడ లిస్టింగ్ ప్రైజే $1/2. $1/2 అంటే మనకు రూ. 50, రూ. 45 అయితే వస్తుందనమాట. సో అక్కడి నుంచి రూ. 4కి ఈజీగా ఇంక్రీజ్ అయితే అవుతుంది ప్రైస్. ఎందుకంటే 120 మిలియన్ కాయిన్స్ ఇక్కడ బర్నింగ్ చేశారనమాట. దాంతో పాటుగా మార్కెట్ క్యాప్ కూడా ఇక్కడ 4.8 బిలియన్ మాత్రమే కాబట్టి చాలా తక్కువ సప్లై కాబట్టి ఇక్కడ సో హైలైట్ ప్రైస్ అయితే వస్తుంది సిద్రా కాయిన్ ప్రాజెక్ట్‌కి. సో అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఒక 500 కనీసం ఒక 500 కాయిన్స్ అన్నా మీరు కొనిపెట్టుకోండి. సో మీ వాలెట్‌లో. సో లక్షాధికారులు అయితే అవుతారనమాట. నా మాట వినండి. మినిమమ్ ఒక 1000 కాయిన్స్ మాత్రం మీరు కొనిపెట్టండి. అప్పుడంతా 1000, 2000 కాకుండా సో ఒక 200, 300, 400, 500 ఇలా కొని ఒక 1000 కాయిన్స్ వరకు మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్‌లో మీకు మంచి ప్రైస్ అయితే వస్తుంది. $3, $4 రాగానే సేల్ చేయండి. లేదా $1/2తో లిస్టింగ్ అవుతుంది కదా ప్రాజెక్ట్, అప్పుడే సేల్ చేసుకోండి. సో రూ. 50 కాబట్టి మీరు కొన్న ప్రైస్ ఎంత? రూ. 6. సో ఇక్కడ రూ. 50తో మీరు సేల్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు? 6x, 5x ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఒక 500 నుంచి 1000 కాయిన్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. సో కేవైసీ అయినా అవ్వకపోయినా ఇక్కడ సిద్రా కాయిన్ అనేది మీరు కొనొచ్చు అనమాట. కేవైసీ అయినా అవ్వకపోయినా సిద్రా కాయిన్ అనేది కొనొచ్చు. కొన్న కాయిన్స్ మళ్ళీ వేరే వాళ్ళకైనా మీరు అమ్మొచ్చు. బట్ ఇక్కడ మీరు మైన్ చేసిన కాయిన్స్ ఉంటాయి కదా! మీరు మైన్ చేసిన కాయిన్స్ వేరే వాళ్ళకి అమ్మాలంటే గనక సో కేవైసీ కంపల్సరీ అవ్వాల్సి ఉంటుంది. కేవైసీ కానిది మీరు ఎవ్వరికీ అమ్మలేరు. కేవలం మీరు మైన్ చేసిన కాయిన్స్ మాత్రమే. మీరు కొనుక్కున్న కాయిన్స్ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనొచ్చు. కేవైసీ అయినా అవ్వకపోయినా. సో అర్థమైందిగా? సో వీలైనంత వరకు కేవైసీ అయినా అవ్వకపోయినా అందరూ చెప్తున్నాను. 1000 కాయిన్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోండి. దాంతో పాటుగా మీరు మైన్ చేసిన కాయిన్స్ కూడా ఉంటాయి కదా! ఒక 300, 500, 1000, ఒక 800 కాయిన్స్ ఉంటాయి. సో దాంతో పాటుగా ఇది కూడా కాస్త కొనిపెట్టుకోండి. ఒక 200, 300, 400 ఇలా కొనిపెట్టుకుంటే గనక రేపు లిస్టింగ్ అయితే గనక $1/2తో సో అప్పుడైనా సెల్ చేసుకోవచ్చు. లేదా కాస్త పెరిగిన తర్వాత ఒక $2కి, $3కి వచ్చిన తర్వాత అప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు. సో బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్‌ని మళ్ళీ మనం చూడలేకపోవచ్చు బహుశా ఫ్యూచర్‌లో. సో అర్థమైందిగా? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు క్రిప్టో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. థాంక్ యూ.